న్యూస్ కి స్వాగతం. నా పేరు మౌనిక. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తనఖలులో 1.83 కోట్ల వ్యయంతో ఆసుపత్రి అదనపు గదుల నిర్మాణానికి శాసనసభ్యుని భూమి పూజ. కదిరిపై నివర్ తుఫాన్ ప్రభావం. తెల్లవారి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానజల్లులు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న అధికారులు. కదిరిలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. రాజ్యాంగ పీఠిక వల్లవేత విద్యార్థులకి అవగాహన. కదిరి నియోజకవర్గం తనకల్లు మండల కేంద్రంలోని 30 పడకల ఆసుపత్రి అదనపు భవనాల నిర్మాణానికి 1,87,00,000 వ్యయం అంచనా. ఈ రోజు కదిరి శాసనసభ్యుడు నిర్మాణ పనులకి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా కార్పొరేట్ తరహా వైద్య సౌకర్యాల కల్పనకి కృషి చేస్తోందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందక రోగి మృతి చెందాలనే ఆరోపణ రాకుండా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అన్ని సౌకర్యాలతో పరిపుష్టం చేస్తున్నట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల రోడ్లన్నింటినీ ప్రధాన రహదారికి అనుసంధానిస్తూ అన్ని గ్రామీణ రోడ్లకి తారు రోడ్లు వేస్తున్నామని ఆయన వివరించారు. ఇదే సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న ఇతర పథకాలను కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మధుసూదన్ రెడ్డి, రామదేశాయ్, కొండా మల్లికార్జున, వెంకటరమణారెడ్డి, గణేష్ రెడ్డి, సిద్ధారెడ్డి, బాబా ఫక్రుద్దీన్, తబ్రేజ్ తదితరులు పాల్గొన్నారు. కదిరి నియోజకవర్గం తనకల్లు మండల కేంద్రంలోని 30 పడకల ఆసుపత్రి అదనపు భవనాల నిర్మాణానికి 1,87,00,000 వ్యయం అంచనా. ఈ రోజు కదిరి శాసనసభ్యుడు నిర్మాణ పనులకి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా కార్పొరేట్ తరహా వైద్య సౌకర్యాల కల్పనకి కృషి చేస్తోందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందక రోగి మృతి చెందాలనే ఆరోపణ రాకుండా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అన్ని సౌకర్యాలతో పరిపుష్టం చేస్తున్నట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల రోడ్లన్నింటినీ ప్రధాన రహదారికి అనుసంధానిస్తూ అన్ని గ్రామీణ రోడ్లకి తారు రోడ్లు వేస్తున్నామని ఆయన వివరించారు. ఇదే సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న ఇతర పథకాలను కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మధుసూదన్ రెడ్డి, రామదేశాయ్, కొండా మల్లికార్జున, వెంకటరమణారెడ్డి, గణేష్ రెడ్డి, సిద్ధారెడ్డి, బాబా ఫక్రుద్దీన్, తబ్రేజ్ తదితరులు పాల్గొన్నారు. కదిరి నియోజకవర్గానికి సంబంధించి 3 కోట్ల రూపాయలతోటి ఈరోజు సిహెచ్సి భవనానికి కావలసినటువంటి అదనపు భవనాలు అయితేనేవి, అదేవిధంగా దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం ఇవ్వబోతా ఉన్నాం. మరి కదిరి ఏరియా హాస్పిటల్ 18 కోట్ల రూపాయలతో అక్కడ కూడా నూతన భవనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రాబోతోంది. అదేవిధంగా స్టాఫ్ కూడా, డాక్టర్లు కానీ ఇతర స్టాఫ్ కూడా దాదాపుగా 7,000 మందిని ఈ సంవత్సరమే ఈరోజు రాష్ట్రంలో రిక్రూట్ చేయడం జరిగింది. మరి మనకు కూడా ఇప్పటికే ఉన్నటువంటి ప్రతి పిహెచ్సిలో కూడా 2 డాక్టర్లు అన్ని చోట్ల కూడా రిక్రూట్ అయ్యారు. మరి ప్రతి మండలానికి కూడా ఇప్పటికే 104, 108 అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు కాకపోతే మన కదిరి ఏరియా హాస్పిటల్, అదేవిధంగా తనకల్లు పిహెచ్సిలో రెండిట్లో కూడా డాక్టర్లు చేరకపోవడం వల్ల ఇంకా కొంత డాక్టర్ల కొరత ఉంది. మరి దాన్ని ఏ విధంగా ముందుకు పోవాలని ఇప్పటికీ అధికారులందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. రాబోయే వారం 10 రోజుల్లో 3 డాక్టర్లని ఇక్కడ వేయడానికి అన్ని రకాలుగా మరి అధికారులంతా కూడా చర్య తీసుకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి నూతన భవనానికి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యశాలలు ఈరోజు కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఇప్పటికే ఏ రాష్ట్ర చరిత్రలో కూడా లేనటువంటి కాలేజీలు, దాదాపుగా 16 కొత్త మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరమే ఈ రాష్ట్రంలో ప్రారంభమవుతుంది. మరి దాంతోపాటుగా ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఒక వెల్నెస్ సెంటరు, అదేవిధంగా ప్రతి పంచాయతీకి ఒక సబ్ సెంటరు, మరియు
అదేవిధంగా పిహెచ్సిలు మండల పరిధిలో ఉన్నటువంటి ప్రతి సిహెచ్సి ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఈరోజు దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు అన్నీ కూడా కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎంబీబీఎస్ డాక్టర్లు పక్కన ఉన్నటువంటి పిహెచ్సిల నుంచి ఇక్కడ ఎడ్యుకేషన్ మీద వేయబోతా ఉన్నాం. కొత్త డాక్టర్లు మనకి ఏదైతే సిహెచ్సిలు కానీ ఏరియా హాస్పిటల్స్ కానీ ఓన్లీ స్పెషలిస్టుల ప్రయోజనం ఉంటుంది. స్పెషలిస్టులు ఎవరు కూడా కొంతమంది ఇక్కడ ఆప్షన్ తీసుకోకపోవడం వల్ల ఇంకా ఇక్కడ ఫుల్ కాలేదు. మరి దాని గురించి కూడా అధికారులందరితో మాట్లాడుతున్నాం. తొందరలో ఇక్కడ ఒక గైనకాలజిస్ట్ అయితేనేమి, ఒక అనస్థెటిస్ట్, ఒక జనరల్ సర్జన్ కూడా రావాల్సింది. దాదాపుగా 5 మంది స్పెషలిస్టులు ఇక్కడ అవసరం ఉంది మనకు. అవన్నీ కూడా తొందరలోనే ఫిల్అప్ చేసి పూర్తి స్థాయిలో ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని మండల ప్రజలకి, చుట్టుపక్కల ఉన్న మండల ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తామని కూడా మన ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం మార్గదర్శకం చేసే ఒక రాజ్యాంగం కావాలని ప్రజలు భావించడంతో రాజ్యాంగ రచన కౌన్సిల్ ని డాక్టర్ అంబేద్కర్ నాయకత్వంలో 26 మంది సభ్యులతో ఏర్పాటు చేశారు. ఈ రాజ్యాంగ కౌన్సిల్ ప్రపంచ రాజ్యాలన్నింటినీ అధ్యయనం చేసి భారతదేశానికి ఒక సుదీర్ఘ రాజ్యాంగాన్ని రచించి సమర్పించింది. దీన్ని పార్లమెంట్ నవంబర్ 26వ తేదీన ఆమోదించింది. దీన్ని రాజ్యాంగ దినోత్సవంగా భారతదేశం నిర్వహించుకుంటూ వస్తోంది. రాజ్యాంగం ఆమోదించబడిన అనంతరం జనవరి 26వ తేదీ నుండి దేశ సార్వభౌమత్వం ప్రకటించబడి ఆ రోజు నుండి సర్వసత్తక సార్వభౌమత్వ దేశంగా భారతదేశం అవతరించింది. భారత రాజ్యాంగాన్ని దినోత్సవాన్ని పురస్కరించుకుని కదిరి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ వెంకటరెడ్డి మరియు సిబ్బంది డాక్టర్ అంబేద్కర్ కి నివాళులు అర్పించి రాజ్యాంగ పీఠికను చదివి వినిపించారు. అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని అప్పటి రాష్ట్రపతి గారికి ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఈ దినాన్ని మనం స్మరించుకుంటూ ఈరోజు భారత రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి ప్రియాంబుల్లో ఉన్నటువంటి అక్షరాలను మనం అందరూ మననాలు చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. భారత రాజ్యాంగ ప్రవేశిక. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలో స్వేచ్ఛను, అంతస్తు, హోదాలోను, అవకాశంలోను సమానత్వాన్ని చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకంగా తీర్మానించుకొని 26 నవంబర్ 1949న మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. నవంబర్ 26న యాక్చువల్గా రాజ్యాంగంలో చాలా అంశాలు ఆమోదించి అమల్లోకి వచ్చాయి. 26 జనవరికి మిగతా అంశాలన్నీ కూడా అమల్లోకి వచ్చాయి. అంటే మొట్టమొదటి ఆమోదించినటువంటి రోజు అది, ఆమోదించినటువంటి రోజు. అయితే ఎందుకు మళ్ళీ జనవరి 26 వరకు మిగతా ఎన్ని ఆగారంటే అప్పట్లో 1929లో కాంగ్రెస్ తీర్మానం జనవరి 26న తీర్మానం చేసి 1929 జనవరి 26 స్వతంత్రం రాకముందు సంపూర్ణ స్వరాజ్య సాధనే కాంగ్రెస్ లక్ష్యం, భారత ప్రజల లక్ష్యం అని అప్పుడు వాళ్ళు తీర్మానం చేస్తున్నారు. సో ఆ డేట్ను పురస్కరించుకొని జనవరి 26కు దాన్ని మార్చుకోలేదు. అంటే ఈరోజు ఆమోదించినా కూడా 2 నెలలు ఆగాల్సి వచ్చింది. 2 నెలలు ఆగి ఆ డేట్ను గుర్తుపెట్టుకొని బ్రిటిష్ వాళ్ళ మీద ఆ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నారు కాబట్టి 1929 జనవరి 26 ఈ జనవరి 26కి ఆమోదం సంపూర్ణ స్వరాజ్య సాధన అనేది మేము సాధిస్తామనేటువంటి ప్రతిజ్ఞను నెరవేర్చుకున్న రోజుని స్మరించుకొని ఆ రోజు మనం రిపబ్లిక్ డే జరుపుకుంటాం. అది లేకుండా ఉంటే యాక్చువల్ రిపబ్లిక్ డే ఈ రోజు జరగాలి. అంత ప్రాముఖ్యమైనటువంటి రోజు ఇది. రాజ్యాంగ రచనలో మీకు అందరికీ తెలుసు, మన గౌరవనీయులు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
మొత్తం ప్రపంచంలో అన్ని రాజ్యాంగాల్ని కూడా ఆపోసన పట్టి అందులో మంచి అంశాలను చేర్చికూర్చి మన భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటి మన దేశ పరిస్థితులకు అనుగుణంగా లౌకికవాదం అనే దాన్ని కూడా అందులో భాగంగానే తీసుకొని ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఈ సందర్భంగా మన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అలాగే ఈ రోజుని మనం స్మరించుకుంటున్నాం. ఇది కాన్స్టిట్యూషనల్ డే. ఈ సందర్భంగా మనం ఒక ప్రతిజ్ఞ ఉంది, ప్రతిజ్ఞ చేసేటప్పుడు అందరూ కూడా చేయకుండా చెప్తా ఉంటాడు, మనం రిపీట్ చేయాలి. బంగాళాఖాతంలో మొదలైన నివర్ తుఫాన్ నెల్లూరు సమీపాన తీరం దాటుతుండగా రాయలసీమ జిల్లాలోని దీని ప్రభావం అధికంగా కనిపిస్తోందని వాతావరణ శాస్త్రవేత్తల హెచ్చరికలతో అనంతపురం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు జిల్లాలో అన్ని మండల అధికారులు, వివిధ శాఖల అధికారులతో తుఫాన్ తీవ్రతను ఎదుర్కోవడానికి సంప్రదింపులు జరిపి అప్రమత్తం చేశారు. దీంతో రాత్రికి రాత్రి కదిరిలో తహసీల్దార్ వార్డు సహాయకుల ద్వారా వాట్సాప్ గ్రూపులకి హెచ్చరికలు సమాచారం అందజేశారు. కాగా తుఫాన్ ప్రభావం వర్షం రాత్రి సుమారు 3 గంటల సమయంలో చిన్నగా ప్రారంభమైంది. పగలంతా వర్షపు జల్లులు కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో కదిరి తహసీల్దార్ మారుతి ప్రసాద్, కదిరి మున్సిపల్ కమిషనర్ ప్రమీల పట్టణంలో ప్రమాద అవకాశాలు గల ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించి ప్రజలకి జాగ్రత్తలు చెప్పారు. అలాగే కదిరి డీఏపీ భవ్య కిషోర్ పట్టణ శివారు ప్రాంతాలు మరియు గ్రామీణ ప్రాంతంలో తన సిబ్బందితో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. వచ్చేసి మేడం నాకు కొంచెం పన్ను కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలకి నిరసనగా ఈ రోజు దేశవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో కార్మిక ఉద్యోగ సంఘాలు సార్వత్రిక సమ్మె చేపట్టాయి. ఈ సమ్మెలో భాగంగా కదిరిలో సిపిఎం మరియు సిఐటియు, సిపిఏ, ఏఐటియుసి తదితర ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు సంయుక్తంగా నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులని హరిస్తూ కార్మిక చట్టాలని సవరించి పెట్టుబడిదారులకి అనుకూలమైన విధానాన్ని ఆచరిస్తూ ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సుబ్బిరెడ్డి, జె నరసింహులు, సాంబశివ, హర్నాథ్ రెడ్డి, మహమ్మద్, సురేంద్ర చౌదరి, మధు, మాబునిసా, రంగమ్మ, యాకూబ్, శివ, ఫక్రుద్దిల్లా, రమాదేవి, నాగలక్ష్మి తదితరులు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాల ద్వారా వినాశకర పరిస్థితులు దాపురించాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ, అలాగే భారతదేశానికి ఆయువు పట్టేటువంటి బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఎల్ఐసి లాంటి రంగాల్లో ప్రైవేటు విదేశీ పెట్టుబడులను అనుమతించడానికి వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు సిఐటియు, ఏఐటిసి అలాగే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మేము కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈరోజు నివర్ తుఫాన్ రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలం చేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం అనుసరించే ఈ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ
దాదాపు దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఇంత వాన్లో కూడా ఆడవాళ్ళు, స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీలు, ఆశాలు, ఆటో డ్రైవర్లు, వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులు ఈ ప్రభుత్వం యొక్క విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేయడానికి, అలాగే కీలక రంగాలైనటువంటి మన బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రక్షణ రంగాలు విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి ఆ రకంగా మన దేశ సంపదని ఈరోజు ప్రైవేటు ఉద్యోగాలకు, పెట్టుబడిదారులకు పాలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అలాగే ఈ రాష్ట్రంలో కూడా కార్మికులను కాపాడుతానని, కనీస వేతనాలు ఇస్తానని, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకుంటానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రాజకీయ వేధింపులు బాగా పెరిగిపోయినాయి. అంగన్వాడీలను, ఆశాలను రాజకీయంగా ముద్ర వేసి వాళ్ళకి ఇళ్ల పంపించబడి చేస్తూ ఉన్నారు. ఈ రకంగా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల్ని బలపరుస్తుంది ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం. ప్రధానంగా బీజేపీ కేంద్ర కార్మిక చట్టాలని దాదాపు 45 కార్మిక చట్టాలను ఈరోజు లేబర్ కోడ్లుగా మార్చి ఆ రకంగా కార్మిక హక్కులు హరించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తోంది. దానికి బలపరుస్తోంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం. కాబట్టి అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ సంస్థలను ఈరోజు కార్పొరేట్లకు అప్పగించడానికి చేసినటువంటి కుట్రలను తిప్పికొట్టాలని చెప్పేసి ఆ రకంగా ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా ప్రజా వ్యతిరేక విధానాల్ని, రైతు కార్మిక వ్యతిరేక విధానాల్ని ఆపుకోవాలని చెప్పేసి నిలుపుదల చేయాలని డిమాండ్ చేసే రోజు దేశవ్యాప్తంగా సమ్మె చేపడుతున్నాం. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ విధానాలను వెనక్కి తీసుకోవాలి, లేకపోతే రాబోయే కాలంలో మరింత ఉధృతంగా పోరాటాలు ముందుకు పోతున్న విషయాన్ని దేశవ్యాప్తమైనటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ యొక్క ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాయి. ఈరోజు దాదాపు 2వసారి అధికారంలోకి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాలను 4 చట్టాలుగా కుదించారు. రైతులు ఏదైతే ఉన్నారో రైతులకు వ్యతిరేకమైనటువంటి బిల్లులను 3 బిల్లులను పార్లమెంట్లో తీసుకొచ్చారు. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో రైతులకు మీటర్లు పెట్టండి, వాళ్ళతో కరెంటు ఛార్జీలు వసూలు చేయండి అని చెప్పి రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. విద్యార్థుల వ్యతిరేక చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. కార్మికులకు ఉన్నటువంటి అన్ని రకాల 8 గంటల పని విధానం నుంచి 12 గంటల పని విధానానికి పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రకంగా చెప్పుకుంటా పోతే దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి కార్మిక చట్టాలు సాధించుకున్నటువంటి అనేక పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి కార్మిక చట్టాలను పూర్తి స్థాయిలో తుంగలో దొక్కుతా ఉన్నారు. కార్పొరేట్ శక్తులకు, కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి విధానాలను రూపొందిస్తూ ఉన్నారు. దీన్నే ఈరోజు అన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. వీటికి వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా మద్దతునిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఆఖరికి ఛాయ్ నేను అమ్ముకునేటువంటి వ్యక్తిని అని చెప్పినటువంటి మోడీ రైళ్లు అమ్మేటువంటి స్థితికి వచ్చాడు. ఈరోజు విమానాలను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు, ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు, బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు. ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఏ ఒక్క ప్రభుత్వ రంగాన్ని కూడా ఆయన నిలబెట్టడానికి ప్రయత్నం చేయడంలా. ఈరోజు భారతదేశం అనేది ప్రపంచ చిత్రపటంలో ఒక కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి, అమ్మకానికి నడి రోడ్లో పెట్టినటువంటి ఒక భారతదేశాన్ని ఆ రకంగా నిలబెట్టాడు. దీనికి వ్యతిరేకంగానే మన పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు ఇంత తుఫాన్లో కూడా కార్మికులందరూ కూడా ఎక్కడికక్కడ రోడ్లలోకి వస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా మోడీ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన హెచ్చరిస్తా ఉన్నాం. దక్షిణ భారతదేశం అంతా నివార్ తుఫాను పెద్ద ఎత్తున వర్షంతో చెన్నై, ఇతర రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. కానీ ఈ దేశంలో నరేంద్ర మోడీ ఈ నివార్ తుఫాను కన్నా ప్రమాదమైనటువంటి విధానాల్ని అమలు చేస్తున్నాడు. ఈరోజు భారతదేశాన్ని ఒక బ్రిటిష్ కన్నా దుర్మార్గంగా బీజేపీ మతోన్మాద పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వాన ఈరోజు దేశాన్ని అమ్మేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు, కర్షకులు ఏకమై ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నారు. ఇప్పుడే టీవీల్లో వస్తుంది, మొత్తం ఢిల్లీని రైతాంగం అంతా చుట్టుముడుతున్నారు. ఢిల్లీ పార్లమెంటుని ముట్టడించడానికి కార్మికులు, కర్షకులు సిద్ధమవుతున్నారు. ఎందుకు? ఈ 6 సంవత్సరాలలో ఈ దేశాన్ని అమ్మేసినంత దుర్మార్గుడు నరేంద్ర మోడీ తప్ప ఇంకొకడు కాదు. అందుకోసమే ఈరోజు కరోనా లాక్డౌన్ అడ్డం పెట్టుకొని 8 గంటల పని విధానాన్ని ఈరోజు దోపిడీదారులకి
తమ కార్పొరేట్ సంస్థలకు ఒడిగం చేయడానికి ఇష్టం వచ్చినన్ని గంటలు పనిచేయించుకోవాలంటే ఈ దేశం ఏమైనా నీ జాగీరా అని నరేంద్ర మోడీని ప్రశ్నిస్తున్నాం. అందుకోసమే రేపు రాబోయే రోజుల్లో కార్మిక హక్కులు కాలరాస్తే, కార్మిక చట్టాలు ఈరోజు లేకుండా చేస్తే, ఈ అధికారాన్ని లేకుండా చేయడానికి ఈరోజు కార్మికులు సిద్ధమవుతున్నారు. ఈ వర్షాన్ని లెక్క చేయకుండా, ఈ తుఫాన్ని లెక్క చేయకుండా వేల మంది, లక్షల మంది ఈరోజు దేశమంతా సమ్మెలో పాల్గొంటున్నారు. అందుకోసమే ఈ ప్రభుత్వానికి ఈ సమ్మె ఒక హెచ్చరిక. ఇప్పటికైనా నీ ఆటలు సాగనీవు, అడ్డుకుంటాం. నువ్వు ఈరోజు ప్రభుత్వ సంస్థల్ని ఈరోజు ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్ కాదు, ఈ దేశానికి రక్షణ రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలను కూడా అమ్మేయడానికి సిద్ధపడ్డావంటే నువ్వు ఇంకా ఏదైనా వదలవు, ఈ దేశాన్నైనా అమ్మేయడానికి నువ్వు వెనకాడు. ఇలాంటి దుర్మార్గుల్ని ఈ దేశ ప్రజలు ఎన్నుకొని తప్పు చేశారు. అందుకోసమే రాబోయే రోజుల్లో ఈ దేశ రక్షణకై దేశంలో ఉన్నటువంటి దేశ అభిమానంతో ఎవరైతే దేశభక్తులు ఉన్నారో వాళ్ళందరూ ఈ పోరాటంలో పాల్గొంటున్నారు. ఎవరైతే దేశద్రోహులు ఉన్నారో వాళ్ళే ఈ సమ్మెను వ్యతిరేకిస్తున్నారు. అందుకోసం ఈ సమ్మెలో పాల్గొన్న ప్రతి కార్మికునికి, ప్రతి కర్షకునికి సిఐటియు రాష్ట్ర కమిటీ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు రోడ్డెక్కి నిరసన కార్యక్రమం చేస్తూ సార్వత్రిక సమ్మె పిలుపునిస్తే భారతీయ జనతా పార్టీ గత 6 సంవత్సరాల నుంచి కార్పొరేట్ సంస్థలకి కుమ్మక్కై వేలాది రూపాయలకు, వేల కోట్ల రూపాయలు ఎగ్గొడుతున్నటువంటి అదానీలకు వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ ఇప్పుడైతే ఏదైతే 8 గంటల పని విధానాన్ని మారుస్తూ ఒక్కొక్క జీవోని చీకటి ఒప్పందాల ద్వారా జీవాలు మారుస్తూ రోజు రోజుకి చట్టాలు తీసుకురావడం ఏమాత్రం మేము సమంజసం కాదు. మరి అదేవిధంగా ఇంతవరకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడాను, మరి అంగన్వాడీ వర్గాలందరికీ కూడాను ఇంతవరకు రెగ్యులరైజ్ చేయకుండా రోజు రోజుకి ఇబ్బంది పెడుతూ మరి రాష్ట్ర ప్రభుత్వం కూడాను రోజువారికి వారికి లేనిపోని అపోహమైనటువంటి వారికి ఆశలు కల్పిస్తూ ఇంతవరకు వారికి ఇచ్చినటువంటి జీతపత్యాల విషయంలో కూడాను, డిఏల విషయంలో కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి అదేవిధంగా రోడ్ల మీదకి వచ్చినటువంటి కార్మికులు, ఆటో కార్మికులకి రోజు రోజుకి రకరకాలుగా చట్టాలు మారుస్తూ రోడ్డు ఎక్కాల్సినటువంటి కార్మికులు పొట్ట చేతులు పట్టుకుని రోడ్డు ఎక్కితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి వీటన్నిటిపైన భారతీయ జనతా పార్టీ ముందు 1947 ముందు బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళే కరెక్ట్గా ఉన్నారు. ఎవరైతే ఉన్నారో ఈ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రజలకు ఏమాత్రం మంచి చేసినటువంటి పాపాన పోగా తీవ్ర ఇబ్బందులు గురి చేస్తూ కార్మికులైతేనే, కర్షకులైతేనే, అదేవిధంగా కార్మికులు ఎవరైనా రైతులైతేనే తీవ్రమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం. వీటన్నిటిపైన రకరకాలుగా నిరసనగా తెలియజేస్తూ భవిష్యత్తులో మీకు ఆందోళన కార్యక్రమాల ద్వారా ఇదే విధంగా బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. దేశవ్యాప్త ఉద్యోగ కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మెలో భాగంగా కదిరిలో జీవిత బీమా సంస్థ ఉద్యోగులు కదిరి ఎల్ఐసి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించారు. ఎల్ఐసి ప్రీమియంపై జీఎస్ ని ఎత్తివేయాలని, ఎల్ఐసిలో ఐపీఓను వ్యతిరేకించాలని, బీమా సంస్థతో పాటు దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వమే నిర్వహిస్తూ ప్రైవేటీకరణ ఆలోచనలు విరమించారని, ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాల పోస్టులు భర్తీ చేయాలని ఇంకా అనేక డిమాండ్లను వారు ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు గంగానాథ్, శ్రీనాథులు, శ్రీనివాసులు రెడ్డి, కుమారస్వామి రెడ్డి, హనుమంతరెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్త ఉద్యోగ కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మెలో భాగంగా కదిరిలో జీవిత బీమా సంస్థ ఉద్యోగులు కదిరి ఎల్ఐసి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించారు. ఎల్ఐసి ప్రీమియంపై జీఎస్ ని ఎత్తివేయాలని, ఎల్ఐసిలో ఐపీఓను వ్యతిరేకించాలని, బీమా సంస్థతో పాటు దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వమే నిర్వహిస్తూ ప్రైవేటీకరణ ఆలోచనలు విరమించారని, ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాల పోస్టులు భర్తీ చేయాలని ఇంకా అనేక డిమాండ్లను వారు ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు గంగానాథ్, శ్రీనాథులు, శ్రీనివాసులు రెడ్డి, కుమారస్వామి రెడ్డి, హనుమంతరెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. आवाज दो
వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాల ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అనేక కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటున్న నేపథ్యంలో వాటన్నిటికీ మద్దతు ఇస్తూ ఈరోజు మనం కూడా ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతూ ఉంది. అలాగే మన యొక్క సంస్థాగతమైనటువంటి మన సంస్థలో ఉన్నటువంటి అనేక సమస్యల పట్ల మనం నిరసన వ్యక్తం చేస్తూ ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి గంగాధర గారు ప్రారంభిస్తారు. జిందాబాద్ 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 కామ్రేడ్స్, మనకు నవంబర్ 26 స్ట్రైక్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి మన ఏ పిలిపించింది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన మాజీ కేంద్ర మంత్రి అహ్మద్ పటేల్ మృతికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కెఎస్ షానవాజ్ ఘనంగా నివాళులర్పించారు. అహ్మద్ పటేల్ గుజరాత్ మంత్రిగా, కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా అందించిన సేవలు మరవలేనివని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా అహ్మద్ పటేల్ ఎన్నికై క్లిష్టమైన సమస్యలను పరిష్కరించి పార్టీని గట్టెక్కించారని, అలాగే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకి ముఖ్య రాజకీయ సలహాదారుగా పనిచేసి మార్గదర్శనం చేశారని ఆయన అన్నారు. ఇలాంటి ఒక దిగ్గజాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం దురదృష్టకరమని, ఆయన ఆత్మకి శాంతి కలగాలని షానవాజ్ ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ కదిరి ఇన్ఛార్జ్ షజాద్, అమీర్ సాబ్, బాబా అరీఫ్, షకీర్, రియాజ్, హైదరాబాదీ, ఉమర్, షబీర్ తదితరులు పాల్గొన్నారు. తెల్లవారుజామున గౌరవనీయులు పెద్దలు, రాజ్యసభ సభ్యులు, సోనియా గాంధీ గారి యొక్క ముఖ్య సలహాదారులు అయినటువంటి అహ్మద్ పటేల్ గారు మరణించారు. ఇది కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. యావత్ భారతదేశం అంతా కూడా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులే కాదు, ఇతర ప్రజలందరూ కూడా ఆయన యొక్క మరణాన్ని విని దిగ్భ్రాంతికి గురవడం జరిగినది. అహ్మద్ పటేల్ గారు కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేసి ఆయన యొక్క చాణక్యంతో కాంగ్రెస్ పార్టీని 2 సార్లు 2004 నుంచి 2014 వరకు కంటిన్యూగా అధికారంలోకి రావడానికి ముఖ్య కారకుల్లో ఆయన కూడా ఒకరు. అహ్మద్ పటేల్ గారికి ఒక సీఎం కాకపోయినా, ప్రైమ్ మినిస్టర్ కాకపోయినా, భారతదేశంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా సోనియా గాంధీతో సహా ఆయనకు అతీతమైనటువంటి గౌరవం ఇచ్చేటువంటి వాళ్ళు. మరి ఆయన యొక్క గౌరవాన్ని చూసి చాలామంది అసూయపడేవాళ్ళు. ముఖ్యమంత్రుల సైతం అసూయపడేవాళ్ళు, ప్రధానమంత్రుల సైతం అసూయపడేవాళ్ళు. ఆయన ముఖ్యమంత్రి కాకపోయినప్పటికీ, ప్రధానమంత్రి కాకపోయినప్పటికీ ఈయనకు ఇంత గౌరవమా అని చెప్పి ఆశ్చర్యపోయేవాళ్ళు. అంటూ ఉంటారు, ఒక వ్యక్తికి గౌరవం రావాలంటే అతని యొక్క పదవితో, పవర్తో గౌరవం వస్తుందని చెప్పి. అహ్మద్ పటేల్ గారికి ఏ పదవి లేకపోయినా, ఏ పవర్ లేకపోయినా, ఒక రాజ్యసభ సభ్యుడు అయినా, కేవలం రాజ్యసభ సభ్యుడే ఆయన అయినా కూడా ఆయనకు అంత గౌరవించేవాళ్ళంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది, ఆయన నాయకత్వం ఎలాంటిది, ఆయనకు ఉండేటువంటి ఐడియాలజీ ఎలాంటిది అనేది మనం అందరం కూడా ఈరోజు గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మరి అహ్మద్ పటేల్ గారుకి ఆత్మ శాంతి చేకూర్చాలని భగవంతుడు ఆయనకు స్వర్గంలో ఒక మంచి స్థలాన్ని కేటాయించాలని చెప్పి కోరుకుంటూ కదిరి కాంగ్రెస్ పార్టీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నది. అదేవిధంగా ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తుంది.
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా నిర్వహించాలని జిల్లాలో కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో రాజ్యాంగం గురించి విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరిస్తూ రాజ్యాంగ పరిచయం గావించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠికని చదివి వినిపించారు. కదిరి రూరల్ కుమ్మరవాండ్లపల్లి ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకి రాజ్యాంగ పరిచయం గావించి రాజ్యాంగ పీఠికని చదివింపజేశారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా నిర్వహించాలని జిల్లాలో కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో రాజ్యాంగం గురించి విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరిస్తూ రాజ్యాంగ పరిచయం గావించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠికని చదివి వినిపించారు. కదిరి రూరల్ కుమ్మరవాండ్లపల్లి ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకి రాజ్యాంగ పరిచయం గావించి రాజ్యాంగ పీఠికని చదివింపజేశారు. విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్ర్యాన్ని, అంతస్తులను, అవకాశాలను, సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసింది. శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాం. కుమ్మరవాండ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు విద్యార్థులు ఉపాధ్యాయులు అందరం కలిసి భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ దినోత్సవం గురించి పిల్లలకు అందరూ ఉపాధ్యాయులు కూడా చక్కగా వివరించడం జరిగింది. అయితే రాజ్యాంగం ప్రకారం మనము రాజ్యాన్ని పరిపాలించుకోవాలి కాబట్టి అదేవిధంగా మనము రాజ్యాంగాన్ని ముందు పెట్టుకొని మన భారతదేశాన్ని మనము పరిపాలించుకుంటున్నాము. ఇది చాలా మంచి పరిణామము. కాబట్టి ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనము అందరికీ మన ప్రపంచ దేశానికి కూడా మార్గదర్శకంగా మనం ఉంటామని చెప్పని పిల్లలు కూడా అదే పద్ధతిలో నడవాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాము. ఇది రాజ్యాంగం యొక్క విశిష్టమైనటువంటి గొప్పతనం. 70వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఈరోజు తుఫాను ప్రభావం ఎక్కువ ఉన్నా కూడా మరి మన భారతదేశం యొక్క అధునాతనానికి ముఖ్యమైనది కాబట్టి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. కొంతమంది పిల్లలు మాత్రమే అటెండ్ అయ్యారు, అయినా కూడా ఈ కార్యక్రమాన్ని చేశాం. ముఖ్యంగా ఈ భారత రాజ్యాంగం ప్రపంచంలో కల్లా ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యంలో పెద్దది. మరి అటువంటి రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 20వ తారీఖున దీన్ని అమలు జరిగింది. ఆ రోజు నుంచి ఈ భారతదేశంలో మన భారత రాజ్యాంగాన్ని అమలుపరచడం జరిగింది. మరి ఇక్కడ సమానత్వము, సర్వహక్కు మొత్తం అన్నీ కూడా ఈ రాజ్యాంగబద్ధంగానే గత 70 సంవత్సరాల నుంచి మన భారతదేశంలో బ్రహ్మాండంగా మన రాజ్యాంగం అనుగుణంగానే పరిపాలన కొనసాగుతుంది. ఇది ప్రపంచంలో కల్లా చాలా పెద్ద రాజ్యాంగం. మరి ఈరోజు కూడా మన మన పెద్దలు నిర్మించినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు కూడా మొత్తం అదే పద్ధతిలోనే కొనసాగిస్తున్నాం. కాబట్టి ఇంకా రాబోయే కాలంలో కూడా ఇలాగే పిల్లలు అందరూ కూడా రాబోయే జనరేషన్ కూడా ఈ రాజ్యాంగాన్ని ఈ విధంగా అమలు చేయాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు నవంబర్ 26వ తేదీ మన భారతదేశానికి మహోత్తరమైనటువంటి యావత్ ప్రపంచం గర్వించదగ్గటువంటి రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎలా అంటే యావత్ ప్రపంచంలో మన భారతదేశ రాజ్యాంగం అనేటువంటిది చాలా పెద్ద రాజ్యాంగం, చాలా పెద్ద దేశం. దీనికి మనం ఈరోజు గొప్పగా చెప్పుకున్నామంటే దానికి ముఖ్యుడు, ఆద్యుడు, గౌరవనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ రాజ్యాంగము 1949 నవంబర్ 26వ తేదీన మన భారతదేశానికి తలమానికమైనటువంటి పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి రోజు. జనవరి 26, 1950లో ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినోత్సవం, గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. అలాగే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 59 సంవత్సరాల తర్వాత ఏదైతే మనువాద బ్రాహ్మణ భావాజాలంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ దినం 1949 నవంబర్ 26వ తేదీని ఆనాటి 2008లో ఆనాటి ఉన్నటువంటి
రాష్ట్రపతి గారు ఈ దినాన్ని కూడా లాంఛనంగా మన భారతదేశ గణతంత్ర దినోత్సవంగా హరిభవ దినోత్సవంగా జరుపుకోవాలని ఆయన చెప్పినటువంటి సారాంశం. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగం రచనకి 389 మందిని సెలెక్ట్ చేస్తే వీరిలో 296 మంది బ్రిటిష్ ఫ్యాసిస్ట్ సభ్యులు, 93 మంది ఆనాటి సామంత రాజులుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క సభ్యులుగా కొంతమంది తీసుకొని దాదాపు 389 మందిని సెలెక్ట్ చేసి ఈ రాజ్యాంగ కమిటీని ఆనాడు మన భారతదేశంలో ఈ కమిటీ వేసినటువంటి పరిస్థితి. స్వతంత్రం వచ్చి 14 రోజుల తర్వాత అంటే ఆగస్టు 29, 1947 రోజు సభ్యులు రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే దీనికి ఈ రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ అంటే రాజ్యాంగం రాసేటువంటి కమిటీ చైర్మన్గా మన దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలకి ఆనాడు గవర్నమెంట్ అంటే నెహ్రూ గారి సారథ్యంలో ఎవరు ఉన్నారు రాజ్యాంగం రచించే కంటే ఆనాడు ప్రపంచ దేశాలంతా మీ భారతదేశంలోనే మేధావి ఉన్నాడు, భారతదేశంలోనే ఎవరైతే బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారో ఆయనతో రాసేయండి అంటే అప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మనకి రాజ్యాంగం రాసేకి అర్హుడు ఎవరన్నా ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పినటువంటి పరిస్థితులు. రాజ్యాంగ కమిటీలో ఈ రచనా కమిటీలో 7 సభ్యులుగా తీసుకుంటే 7 సభ్యులు కూడా ఒకనొక సందర్భంలో ఆ సభ్యులు కూడా ఈయనకు సహకరించినటువంటి పరిస్థితి సహకరించలేదు. కానీ ఆయన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగాన్ని తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా భావి భారతదేశానికి యావత్ ప్రపంచం గర్వించదగ్గనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బిఆర్ అంబేద్కర్ గారే అని మనం ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కమిటీ సభ్యులుగా గోపాలస్వామి అయ్యర్ గారు, కిఎం మునిషర్ దుల్లా ఖాన్ గారు, బిఎన్ మీటర్, డిపి కేతన్ గారు, అలాగే కేతన్ గారు చనిపోతే ఆయన స్థానంలో కృష్ణమాచారి గారిని తీసుకోవడం జరిగింది. ఈ రాజ్యాంగం రచన కమిటీ యొక్క సభ్యులు సెలెక్ట్ చేసినటువంటి మన మొత్తానికి 395 ఆర్టికల్స్ వస్తే 22 భాగాల్లో రాజ్యాంగ స్వతంత్ర సమానతలు ప్రజాస్వామ్యం పునాదుల మీద నిలిచినటువంటి గొప్ప రాజ్యాంగం ఏదైనా ఉందంటే యావత్ ప్రపంచంలో 395 ఆర్టికల్స్ ఉన్నటువంటి రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగం అని ఈ సందర్భంగా తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాజ్యాంగం రచించుకొని ఈ రాజ్యాంగం మనకి హక్కులు కల్పించారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలు జనాల నిష్పత్తి ప్రకారం బహుజనులు అయినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వ్యక్తులు ప్రతి ఒక్కరు ఈరోజు సగౌరవంగా తలెత్తుకొని తిరుగుతున్నారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలు చైతన్యవంతులు అయ్యారంటే దీనికి ఆద్యుడు మహానుభావుడు ఆర్య భావాజాలను వ్యతిరేకించి ఆర్యుల యొక్క కుటిల కుతంత్రాలను, నీచి నితంత్రాలను అంతా బయటపెట్టి వాళ్ళ యొక్క మనువాదాన్ని పక్కన పెట్టి ఆయన ఏదైతే రాజ్యాంగం రాసించే ఆ రాజ్యాంగ ఫలాలే నేడు మన వాళ్ళు విద్య, ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కానీ మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ముఖ్యమంత్రిగా అయ్యారంటే మా బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం యొక్క గొప్ప ఘనకీర్తి అని ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భావి తరాలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై బిఆర్ అంబేద్కర్. దానిపైన ఆధారపడి జీవిస్తుంటారు. ఇలాంటి వారికి 1.5 సెంటు సరిపోదని కనీసం 3 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించాలని చెప్పని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము. కానీ విభజన హామీలు, ప్రత్యేక హోదా మేము ఖచ్చితంగా నెరవేరుస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధంగా ఆలోచించకుండా విభజన హామీలు కానీ ప్రత్యేక హోదా గురించి కానీ పట్టించుకున్న కోపాన్ని పోలేదు. ఈరోజు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అక్కడ ఏం మాట్లాడాడో అనేటువంటి విషయం కూడా పాత్రికేయులకు బహిరంగంగా చెప్పలేకపోతూ దాటవేస్తుండటం కూడా మనం గమనిస్తున్నాం.
ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో దాదాపు 18 ఏళ్ళు కావస్తుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇంతవరకు ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మించడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉంది. ఇందులో భాగంగా సిపిఐ పార్టీ 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో గృహాలను గృహప్రవేశాల కార్యక్రమం అనేది ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఆ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా బాగా జరగడం వలన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్పందించి టిడ్కో గృహాలను నిరుపేదలకు ₹1 ఇస్తారని చెప్పడము నిజంగానే మేము హర్షిస్తున్నాము. సిపిఐగా మేము గ్రహిస్తున్నాము, అభినందనలు తెలుపుతున్నాము. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు కూడా 1.5 సెంటు ఇస్తామని చెప్పని ప్రభుత్వం చెప్తా ఉంది. 1.5 సెంటు ఏ మూలకు సరిపోదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలు ముఖ్యంగా జీవనోపాధి అయినటువంటి గొర్రెల పెంపకము, పాడి పరిశ్రమ బీజేపీ గవర్నమెంట్ చేయడం వలన ప్రజాస్వామ్యము ఈ దేశంలో మనుగడలో ఉందా లేదా అన్నటువంటి ప్రశ్నార్థము పడక తప్పదు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్ ఎన్నికలకు ముందు అనేకమైనటువంటి వాగ్దానాలను చెప్పడం జరిగింది. అందులో భాగంగా మేము అధికారంలోకి వస్తూనే ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు నిర్మించి గృహ ప్రవేశాలు కూడా మేమే చేస్తామని చెప్పడం జరిగింది. ఇంకొక మాట ఏమంటే విభజించబడిన రాష్ట్రము, రాజధాని కూడా లేనటువంటి రాష్ట్రాన్ని మేము అధికారంలోకి వస్తే సస్యశ్యామలంగా మంచి పరిపాలన అందించి దేశంలోనే అందుకు విరుద్ధంగా పెద్ద నోట్లైనటువంటి కరెన్సీని రద్దు చేసి సామాన్యులకు ఇబ్బంది పెట్టడం జరిగింది. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వము కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టి గుజరాత్లో దళితుడు ఒడ్డు మాంసం తింటున్నారని చెప్పని వాళ్ళపైన దాడులు చేయడము, ముస్లిం మైనారిటీల పైన దాడులు చేయడము, ఎవరైనా మేధావులు ప్రశ్నించిన వారిని హతమార్చడము చేస్తూ నియంతృత్వ పోకడలో కేంద్ర ప్రభుత్వ ధోరణి ఈరోజు జరుగుతూ ఉంది. అంతేకాకుండా బ్యాంకుల ప్రైవేటీకరణ చేయడము, బంగారు బాత్ అయినటువంటి ఎల్ఐసిని కూడా ప్రైవేటు పరము చేయాలని ఆలోచించడము, సెంట్రల్ రైల్వే తనకల్ల మండలంలో సామాజిక దీక్షలు అనేవేటను తనకల్ల మండలంలో సిపిఐ పార్టీ తరఫున మేము పెట్టడం అయింది. జిల్లా కమిటీ మేరకు దీక్షలు అనేది జిల్లా అంతటా కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటినైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పక్షాన దొడ్డిదారిన పోయి అవినీతిగా పోయి అలాంటివన్నీ ప్రజల పక్షాన ప్రజా సంక్షేమానికి ఓట్ల రూపంలో ఓట్ల హక్కుగా వేయించుకొని ప్రజలను మోసం చేయకుండా ఇక్కడైనా గత ప్రభుత్వాలకు ప్రజలు అనేక సార్లు బుద్ధి చెప్పినారు. అదే విధంగా మీకు కూడా తప్పదని ముఖ్యంగా ఇంకోటి ఏమంటే ఈ తనకల్ల మండలంలో ప్రజల పక్షాన ఈ వైసీపీ నాయకులు వైఫల్యం చెందినారని ఈ కదిరి ఎమ్మెల్యే అయితేనేమి వీళ్ళు ప్రజల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులన్నీ ఇంకో పక్క మళ్ళీ చేసి దానిలో ప్రజా సంక్షేమం పేదరికం పేద కులాల వర్గాలకు సంబంధించినవి వాళ్ళకి దక్కకుండా చేస్తున్నారు. కాబట్టి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇట్లా వైఫల్యం చెందితే దశల వారీగా మేము ఉద్యోగం చేస్తామని మేము డిమాండ్ చేసి దీంతో హెచ్చరిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ చేయూత పథకం 45 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు మహిళలకి ఒక వరం లాంటిదని వెలుగు ఏపీఎం రవీంద్ర అన్నారు. కదిరి నియోజకవర్గం తనకలు మండల కేంద్రంలో వైఎస్ఆర్ చేయూత ఎస్ఆర్ ఆసరా పథకాల అవగాహన శిక్షణ తరగతులు లబ్ధిదారులకు నిర్వహించారు. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా
అర్హులైన లబ్ధిదారులకి ప్రభుత్వం 4 విడతలుగా 75,000 రూపాయలు ఇస్తోందని, అందులో విడత నిధులు లబ్ధిదారుల ఖాతాలకి విడుదలయ్యాయని, ఈ నిధులను సక్రమంగా వినియోగించుకొని చిన్న వ్యాపారాలు కార్పొరేట్ సంస్థలతో అనుసంధానమై చేసుకుంటే మంచి ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. కాగా వైఎస్ఆర్ ఆసరా ద్వారా పొదుపు సంఘాల మహిళలకి వివిధ బ్యాంకుల ద్వారా 56,000 రూపాయల పైబడి అందిస్తున్నారని, దీనికి బ్యాంకులు కూడా అదనంగా రుణాలు అందిస్తాయని, వాటన్నింటినీ క్రోడీకరించుకొని ఆర్థికంగా వాణిజ్య ప్రణాళిక రూపొందించుకొని ముందడుగు వేయడం ద్వారా ప్రయోజనం పొందవచ్చునని వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ చేయుత కింద కిరాణా షాప్ యొక్క లబ్ధిదారులను పిలిపించి వాళ్ళతో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఆ షాపుల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, ఇంకా ఏదైనా మెరుగైన పద్ధతులు చేసుకోవడానికి గల అవకాశాలు ఏంటి విషయాల్ని మాట్లాడడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాను. ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీఎం గారికి, సీసీలకు, అలాగే ముఖ్యంగా కంపెనీల ముఖ్యంగా ఈ సమావేశంలో మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 45 సంవత్సరాలు నిండినటువంటి 60 సంవత్సరాల మధ్య వయసు గల 4 సంవత్సరాలలో సంవత్సరానికి 18,750 రూపాయలు చొప్పున 4 సంవత్సరాలు 75,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించి మొదటి విడతగా మనకు సెప్టెంబర్ నెలలో 18,750 రూపాయలు అందరికీ కూడా ఎవరైతే నమస్కారం. వైఎస్ఆర్ చేయూత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అందులో 40 సంవత్సరాల పూర్తి 60 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు ఎవరైతే ఉంటారో వీళ్ళకందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం 4 విడతల్లో సంవత్సరానికి 18,750 రూపాయలు చొప్పున 4 విడతల్లో వీళ్ళకు 70,000 డబ్బు వస్తుంది. ఈ 70,000 రూపాయల్లో ప్రభుత్వం నుంచి మనకు ఉచితంగా వస్తుంది, రాయితీ ఇచ్చేస్తుంది మనకి. అంటే మనం డబ్బులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ 18,750 రూపాయలతో పాటు మనము ఈ సంవత్సరం మనం అదేవిధంగా 56,250 రూపాయలు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ నుంచి మనకు లబ్ధిదారులకు రుణం ఇప్పిస్తాం. అంటే ఈ సంవత్సరం 18,750 డబ్బులు వచ్చింది, ప్రభుత్వం నుంచి వచ్చింది మొదటి విడత. అదేవిధంగా 56,250 రూపాయలు మనం బ్యాంక్ నుంచి కూడా రుణం ఇప్పించినాం. ఈ రెండు కలిస్తే ఎంత అవుతుంది? 75,000 రూపాయలు అవుతుంది. ఈ 75,000 రూపాయలతో మనం అందరూ కూడా వర్తక వ్యాపారం చేసుకోవాలి. అదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దీన్ని ఏమంటామంటే పథకం పేరు వైఎస్ఆర్ చేయూత అంటాం. ఈ చేయూతలో మేము ముఖ్యంగా ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, ఐటీసీ కంపెనీ, తర్వాత మనకు ఈ హిందుస్థాన్ లివర్ కంపెనీ, ఈ 3 కంపెనీలతో ప్రభుత్వం టైప్ చేసి వీళ్లకు తక్కువ ధరకి 3% తక్కువ మార్జిన్ పెట్టుకొని ఈ ప్రభుత్వం నుంచి వాళ్ళకు తక్కువ రేటుకే ఇచ్చి వీళ్ళకు ఒక స్థిరమైన జీవనోపాధి పెంపొందడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా దయచేసి కిరాణా షాప్ లబ్ధిదారులు మన మండల వ్యాప్తంగా 31 మంది ఉన్నారు. ఈ 31 మంది కూడా మనము బ్యాంకు రుణం నుంచి కానీ, శ్రేణి నుంచి కానీ, సిఐఎఫ్ నుంచి కూడా మనం అందరికి కూడా రుణాలు ఇప్పించడం జరిగింది. దయచేసి అందరూ కూడా మీ జీవనం ఇంప్రూవ్ చేసుకుంటూ, వర్తక వ్యాపారం అభివృద్ధి చేసుకుంటూ మీ యొక్క స్థిరమైన జీవనాన్ని పెంపొందించుకోవాలని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటూ, ఈ వైఎస్ఆర్ చేయూత ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే లబ్ధిని అందరూ పొందాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుతున్నాము. థ్యాంక్ యూ. సభ్యులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు 1 డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అన్నమాట. అంటే ట్రైనింగ్ ఏ విధంగా పశువులు పెంచాలా, గొర్రెలు పెంచాలా, తర్వాత ఈ స్కీమ్లో మేము ఏ విధంగా తీసుకోవాలా గొర్రెలు అనే డౌట్ మీలో చాలామందికి ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతాం. ట్రైనింగ్ అంటే ఏదో కాదు, మనం మాట్లాడుకోవడమే. నేనేదో చెప్పడం మీరు వినడం అనేది కాదు. మీరు ఏదైనా సమస్యలు ఉంటే మీరు నాకు చెప్పండి. నేను వైఎస్ఆర్ చేయూతలో ఇంతమంది రైతులు మొత్తం లిస్ట్ అన్ని మాకు వచ్చినాయి. చాలామంది గొర్రెలు పెట్టినారు, ఆవులు పెట్టినారు, తర్వాత మేకలు పెట్టినారు, గేదెలు కూడా పెట్టినారు. గేదెలు అంటే ఎనుములు, ఇవన్నీ పెట్టడం జరిగింది. మనలో చాలామంది ఆ రోజు ఆప్షన్ తెలుసో అందరం పెట్టాము. అయితే ఇప్పుడు ఈ చేయూత స్కీమ్లో ఏమంటే మనం కంపల్సరీ ఆవులు అనేవి తీసుకోవాల్సి వస్తుంది. ఆవులు కానీ మీరు ఏ స్కీమ్లో ఏది ఇచ్చింటే అవి తీసుకోవాలి. లేదంటే నెక్స్ట్ ఇప్పుడు సార్ గారు చెప్పినట్లు నెక్స్ట్ వచ్చే 3 సంవత్సరాల డబ్బు రాదు.
అదేవిధంగా మీకు ఈ తీసుకోకపోగా ఆ డబ్బు రాకపోగా ఇప్పుడు 18,700 ఉంటే ఈ స్కీమ్ అనేది ప్రవేశపెట్టి మహిళలు సాధికారత సాధించాలి, మహిళలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవాలనే ఉద్దేశంతో ఈ బ్యాంకు వాళ్ళు కూడా ఒప్పించి, బ్యాంకు వాళ్ళు మామూలుగా మాకు కూడా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తనఖలులో 1.83 కోట్ల వ్యయంతో ఆసుపత్రి అదనపు గదుల నిర్మాణానికి శాసనసభ్యుని భూమి పూజ. కదిరిపై నివర్ తుఫాన్ ప్రభావం, తెల్లవారి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానజల్లులు ప్రజల్ని అప్రమత్తం చేసిన అధికారులు. కదిరిలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు, రాజ్యాంగ పీఠిక వల్లవేత విద్యార్థులకి అవగాహన. టీవీ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.